ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభాలు కలుగును గాక. ఆమేన్. చాలా మంది నన్ను తరచుగా అడుగుతున్నటువంటి మాటలు, అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మేము అనుదినము ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాము, ఆదివారం వెళ్తాము, ఉపవాస ప్రార్థనలకు వెళ్తాము, దాన ధర్మాలు చేస్తాము, పుణ్యకార్యాలు చేస్తాము, అలాగనే వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకుంటాము, కుటుంబంతో భార్య భర్తలు పిల్లలు కలిసి ప్రార్థన చేసుకుంటాము. అయితే ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు? కారణం ఏంటి? మేము నిత్యము ప్రార్థన చేస్తున్నా దానికి జవాబు రాకపోవడానికి కారణాలు ఏంటి అని చాలా మంది నన్ను అడిగారు. దానికి నేను ఇచ్చే జవాబు ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివినట్లయితే, అక్కడ యేసు ప్రభు వారు ఏం చెబుతున్నారంటే, ఒక ఉపమానం చెబుతున్నారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మేమే నీతిమంతులము, తక్కిన వారందరూ నీచులు అని కొందరు ఉద్దేశించి యేసు ప్రభు ఉపమానం చెబుతున్నాడు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, రెండోవాడు సుంకరి. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా భాగములో 10వ వంతు 10వ భాగం ఇస్తాను, నేను అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు, అందరిలాంటి వాడు కాదు అని గొప్పలు చెబుతున్నాడు. చాలా మంది ఈ రోజుల్లో ఈ విధంగా గొప్పలు చెబుతూ ఉంటారండి. నేను అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు, నేను వారం చర్చికి వెళ్తా ఉంటాను, ప్రతిరోజు చర్చికి వెళ్తా ఉంటాను, దాన ధర్మాలు చేస్తూ ఉంటాము, దశం భాగిస్తూ ఉంటాము, మరి చర్చిలో ఏదైనా అవసరమైతే అవసరాలకి డబ్బు ఇస్తూ ఉంటాము, సలహాలు ఇస్తూ ఉంటాము, మంచి మంచి పనులు చేస్తూ ఉంటాము, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాము. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని అంటూ ఉంటారు చాలా మంది. అయితే పరిసయ్యుడు కూడా అదే అంటున్నాడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దాన ధర్మాలు చేస్తాను, పుణ్యకార్యం చేస్తాను, అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, ఈ పాపాత్ముడిని కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి వీరిద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అంటండి? సుంకరి ప్రార్థన ఆలకించాడు, పరిసయ్యుడి ప్రార్థన తోసివేశాడు. పరిసయ్యుడు గొప్పలు చెబుతున్నాడు, సుంకరి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నేను పాపాత్ముడిని, దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, నీచురాల్ని, నీచమైన కార్యాలు చేస్తున్నాను, స్వార్థంతో ఉంటున్నాను, అసూయతో ఉంటున్నాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెబుతున్నాను, కాబట్టి నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని చెప్పి సుంకరి ప్రార్థన చేశాడు. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. సుంకరిని మెచ్చుకున్నాడు. అంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు.
పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు. నాకు నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, ఎన్నో పనులు చేస్తున్నాను, ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, పుణ్యకారాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను అని దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటున్నాడు పరిసయ్యుడు. దేవుని సన్నిధిలో తగ్గింపబడ్డాడు. అదే సుంకరి దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. లోక రక్షకుడు నువ్వే, సృష్టికర్తవు నువ్వే, పాపాలు క్షమించేవాడు నువ్వే, గాయపరిచేవాడు నువ్వే, గాయం కట్టేవాడు నువ్వే, ఈ పాపాత్ముడు క్షమించు ప్రభువా అని చెప్పి రొమ్ము బాదుకుని ప్రార్థన చేస్తున్నాడు. తగ్గించుకున్నాడు, దేవుని దృష్టిలో హెచ్చపడ్డాడు. మరి సుంకర వల్లే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, సుంకర ప్రార్థన ఆలకించినట్లు దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కార్యం నెరవేరుతుంది, నీకు జవాబు తప్పనిసరిగా వస్తుంది. మరి దేవుడు ఇక నుండి ఈ విధంగా ప్రార్థన చేయండి. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి. మొట్టమొదటిగా చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి. అంటే సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సపోర్ట్ చేయండి. ఈ విధంగా సుంకర వలె ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలిస్తారు. వర్తమానం ప్రతి ఒక్కరు ఈ వర్తమానంలో సత్యాన్ని గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చించి దీవించును గాక. ఆమేన్.